వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం దేవుడి గొప్ప భాగ్యాన్ని బట్టి ఈరోజు దేవుని యందు విశ్వాసులు అవిశ్వాసులు ఎలా ఉంటారో దానికోసం మనం మాట్లాడుకుందాము. దానికి ముందుగా పాట పాడుకుందాము. నీ దయలో నీ కృపలో ఇంతకాలము నన్ను కాచితివే అని పాట పాడుకుందాము. Amen.
దేవుని యందు విశ్వాసులు అవిశ్వాసులు ఎలా ఉంటారు? ఎవరికి ఆశీర్వాదాలు వస్తాయి? ఆయన మాటలు నేర్చుకున్నాం. విశ్వాసులకి ఆశీర్వాదాలు వస్తాయి. అవి ఎలా వస్తాయి? ఎలా వస్తాయంటే, విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్న మట్టుకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమై ఉన్నది. నీ మెదడు అదృశ్యమై ఉన్నది. అది తీసి అంటే ఇవ్వగలవా? నమ్మేవు కదా నీకు మెదడు ఉందని. నమ్మేవా? నాకు తీసి చూపించాను అంటావు. దాన్నే విశ్వాసం అంటారు, నమ్మకం అన్నమాట. అలా దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు నమ్మదగిన వాడు, నమ్మువారి సూచక్రియలు చేస్తానని మార్కు 16:17 ఉంది. మీరు పాములు ఎత్తి పట్టుకుంటారు, రోగుల మీద చేతులేసి ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థపడతారు, విషకరమైనది ఎవరు పెట్టినా సరే వాళ్ళకి ఏమీ అవ్వదు, మీరు దెయ్యాలు వెళ్ళగొడతారు అని ఉంది. దానికి ఏంటి అవసరము? దేవుని బలం కావాలి, దేవుని శక్తి కావాలి, దేవుని అభిషేకము కావాలి, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ఉన్నారు. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అది మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో కూడా పరిశుద్ధంగా ఉండాలి. హృదయం పరిశుద్ధంగా ఉండాలి, బట్టలు పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధత అనేది మెయింటైన్ చేయాలి. మూర్ఖులకు ఈ తరం వరకు వేరే ఉండమన్నాడు దేవుడు. మూర్ఖంగా ఉంటారు, తాగుతారు, దేవుడు ఉన్నాడులే అని అంటారు. ఇక చర్చికి వస్తారో అక్కడ గుడికి వెళ్ళిపోతారు. తాగుతారు, వ్యభిచారం చేస్తారు, దొంగతనం చేస్తారు. పాములకు 2 మాటలు, 2 నాలుకలు ఉంటాయి. అది లోపల ఒక మాట, బయట ఒక మాట. నాకు 2 కావాలి అంటారు. కావాలా? అది పాములో 2 నాలుకలు కావాలా? కావాలా? మధురిమ నోరుకి చెప్పు, నువ్వు పాములా? నాకు 2 కావాలి అని అడుగుతున్నావు కదా. అది దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. పాముకి 2 నాలుకలు ఉంటాయి. అది అబద్ధాలు ఆడుతుంది, మోసం చేస్తుంది. దాని తలపోటు అందుకే ఎక్కువ వస్తుంది. 2 ఆలోచన, మనుషుల మాట వింటారు బాగా, మనుషుల మీద ఆధారపడిపోతుంది. అందుకే రోజంతా తలపోటు, రాత్రంతా తలపోటు. వాళ్ళకి కాళ్ళు పీకితే నడుము పీకుతారు, నడుము నొప్పి వచ్చేస్తుంది. దేవుడు అది ఆదాము హవ్వల్ని మోసం చేసినప్పుడు దాంతో సహవాసం చేశారు. ఇటు దేవుడితో సహవాసం చేస్తారు, అక్కడ పాముతో సహవాసం చేస్తారు. ఆ పాము ఏమంటుంది? ఇది రమ్యమైనది, ఇది అందంగా ఉంది, ఇది చాలా బాగుంటది, ఎంత అందంగా ఉందో తిని చూడు, నీకు మంచి చెడులు అంతా కూడా నీకు తెలుస్తాయి, నీకు లోపం అంటే ఏదో తెలుస్తుంది. అసలు దేవుడు దేవుడు అనుకొని ఉంటున్నాను అని అన్ని ఫేస్బుక్లో అన్ని కూడా అవి అందులో చూసినవి మళ్ళీ బయటికి తీసుకొచ్చి చేపిస్తుంది. మళ్ళీ రాత్రంతా చూపిస్తుంది, బయటకు వచ్చాక చేపిస్తుంది. అది ఆలోచించండి. 2 నాలుకలు కావాలా? అలాంటి జీవితం కావాలా? వాళ్ళని అవిశ్వాసులు అంటారు. మనుషుల మీద ఆధారపడతారు వాళ్ళు. మనుషులు అలాంటి ఆ 2 నాలుకలు ఉన్నవాళ్ళు, ఆ పాము మనసు ఉన్నవాళ్ళు, అది కాటేస్తుంది. ఎప్పుడు నీకు హ్యాండ్ ఇచ్చేస్తుందో తెలియదు. ఇచ్చిందా లేదా? అలాంటి పేర్లే పెట్టుకుంటారు, నాగమణి అని. ఎందుకు పేరు పెట్టుకుంటారు? అది కాటేస్తే మాత్రం పరిగెడతారు, లేకపోతే ఏం చేస్తారు? దమ్మ పెడతారు, దాన్న మెల్ల వేసుకుంటారు, ముద్దులు ఆడతారు అంటావా అని ఒకసారి దాని గుణాలకు వస్తున్నాయి అప్పుడు. అందుకని దమ్మ పెట్టినప్పుడు మరి కాటేసినప్పుడు రావు. అప్పుడు కాటేసింది, వేసిందా లేదా? కాటు ఏమా వేసిందా లేదా? నోరు చెప్పండి. వేసింది, గట్టిగా చెప్పు. వేసింది మాస్టర్ గారు, కాట వేసింది, నాకు బుద్ధి వచ్చింది అని చెప్పాలి. కలిసి 2 పాములు, ఒకటి కాదు. అక్క పామును బాప పాము చూడు, వాళ్ళతో పాటు భర్తలు కలిపి 4 కలిపి అవి కాటేసింది. అర్థమైందమ్మా? ఎందుకంటే అవిశ్వాసులు విశ్వాసులు. అవిశ్వాసం అనేది అలా ఉంటుంది. విశ్వాసం అనేది దేవునితో ఉన్న బిడ్డలు దేవుడు చేస్తాడు. ఫోన్లే తప్పు చేసావు, క్షమించాడు దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు,
ఇప్పటికైనా దేవుడి మాట విను, దేవుని మొదటి స్థానమే, దేవునికి మొదటి ప్రేమే అంటారు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం, అది నిజము. నువ్వు విశ్వసిస్తే జరుగుతాయి. నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? నా దేవుడు గొప్ప దేవుడు, నాకు దేవుడు చేస్తాడు, ఏళ్ళ కాదు, మనుషుల వల్ల కాదు నాకు జరిగేది. మనుషుల్ని నమ్మాను, వాళ్ళు ఎలాగ నా జీవితం పాడు చేశారు. వాళ్ళ మాట విని రెండు మాటలు వాళ్ళకి పాములాగా రెండు నాలుకలతోటి రెండు మాట్లాడి అలా మాయ చేసి మోసం చేశారు. అదృశ్యమైనవి ఎన్నో ఉండటకు రుజువైనది అదృశ్యమైన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు ఆయన చేస్తాను అంటున్నాడు. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు. ప్రవచనములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమై ఉన్నవి, అందుని బట్టి దృశ్యమైనది కనబడను. పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. అది అదృశ్యమైనది కనబడడు, పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత మనం గ్రహించాలి. అది కనిపించదు, ఒక పదార్థంలాగా ఉండదు, అది పదార్థంలో నిర్మించబడలేదు. కాబట్టి అది విశ్వాసం అనేది మనం ఒక నిరీక్షణతోటే నమ్మాలి. నిరీక్షణ అంటే వెయిట్ చేయాలి, జరుగుతుంది. ఆ నిరీక్షణకు ముందేది నమ్మాలి. నమ్మువారైనా సూచక్రియలు చేస్తాడు. అది నమ్మడం బట్టి దేవుడు అటువంటి కార్యాలు చేస్తాడని ఇక్కడ చెప్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ఉంది ఆ మాట. నేను చెప్పుచున్నది ప్రభు మాట ప్రకారము చెప్పుటలేదు కానీ ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకి వలె చెప్పుచున్నాను. 2 కొరింథీ 11:4 అవివేకిలాగా చెప్తున్నాడు. అయితే తీతుక పత్రికలో ఏమనున్నది? దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు విశ్వాసంతో ఉన్న వారి కోసము తీతుకు రాసిన పత్రికలో నిత్య జీవన కూర్చొని నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగా సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తం చెప్తున్నారు ఈ మాట. ఎందుకంటే నిత్య రాజ్యాలు వెళ్ళాలి మనం. నిత్య రాజ్యాలు అంటే యుగాలు దేవునితో మనం ఉండాలి. ఇది చూడాలి, ఎవరితో ఉండాలి? యుగాలు నిత్య రాజ్యాలు వెళ్ళాలి. మనుషుల మీద ఆధారపడతారా? మనుషుల మాటలు భయపడతారా? మనుషులు ఏం చెప్తారు చేస్తారా? దేవుని దగ్గర కూర్చున్నప్పుడు దేవునికి ఆలోచన చేస్తారు. దేవుని బిడ్డలు దీని సేవకులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో చెప్పినప్పుడు నీకు ధైర్యం వస్తుంది, ఆ మాట విన్నప్పుడు నీకు జయం వస్తుంది. నిత్య జీవన కూర్చొని నిరీక్షణతో కూడిన భక్తి అన్నమాట. అది ఆధారము సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తము. ఏమిటి సత్య విషయమైన అనుభవ జ్ఞానం అనేది ఉంది. ఎవరైతే విశ్వాసం విషయంలో పోరాడుతున్నారో వాడికి ఒక అనుభవం ఉంటుంది. కాబట్టి వాళ్ళని దేవుని బిడ్డలను ఆశ్రయించినప్పుడు నీకు మేలు జరుగుతుంది. ఈ నాగమణి అలాంటి వాళ్ళని అనుసరించావా అనుకో, మేలు జరిగిందా? కాబట్టి ఎవరి సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరికీ విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పుకురాయినది. అపోస్తలుడైన పౌలు గారికి నాకు మీరు ఎలాగైతే శిష్యులుగా ఉన్నారో అలాగే తీతుకి రాస్తున్నాడు. నా నిజమైన కుమారుడు తీతుకు రాస్తున్నాడు. నా నిజమైన కుమార్తెలు మీరు శిష్యులు. అలాగా మీకు దేవుడు చెప్తున్నప్పుడు నా ద్వారా ఆ నిత్య జీవను అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరుస్తున్నాడు. యుక్త కాలము ఇది దేవుడు ఇస్తున్న ఈ కృపకాలము. ఈ కాలంలో దేవుడు ఇటువంటి మాటలు చెప్పి దేవుని యొక్క జ్ఞానముతో సత్య విషయమైన అనుభవ జ్ఞానం కోసము, అనుభవ జ్ఞానం అనేది చెప్తున్నారు విశ్వాసం గురించి.
తండ్రి అయిన దేవుని యందును తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానము మీ కలుగునుగాక అని ధైర్యం చెప్తున్నారు. కనికరం కలుగుతుంది. ఎవరైతే విశ్వాసంతో ఉంటారో దేవుడు కనికరిస్తారు. ఒక నిరీక్షణ ఉన్న వాళ్ళని రక్షణ మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి మీకు కృపయు కనికరము. కృప అంటే ఏంటంటే అర్హత లేకపోయినా ప్రేమించడం. దేవుడు ఆ విధంగా ప్రేమిస్తున్నారు. సేవకుల్లో ఉండి, అమ్మలో ఉండి, దేవుని పిల్లలో ఉండి ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో వాళ్ళలో ప్రేమ చూస్తాం, పగ చూడవు. అది గుర్తుపెట్టుకోవాలి. అటువంటి వారి దగ్గర ఉన్నప్పుడు దేవుడు మేలు చేస్తారు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది, ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా దిద్దుబాటు చేయమంటున్నారు. దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించి నిమిత్తమే నేను క్రీతులు నేను విడిచి వచ్చి తిని. దేవుని పెద్దలు, దేవుని బిడ్డలు పెద్దలు ఉన్నారు. వాళ్ళు దేవుని బిడ్డలే ఉన్నారు. సైతం బిడ్డలు ఏం చేస్తారు? పెద్దలు ఉన్నా సరే అక్కడ న్యాయం జరుగుతుందా? దేవుని బిడ్డల్ని ఎంచుకోవాలి పెద్దలుగా. ఆ కనికరము, ఆ కృప అనేది ఆ విధంగా వస్తుందంట. ఎవడైనా నిందారహిడును ఏకపత్ని పురుషులను దుర్వ్యాపార విషయమును నేరము మోపబడిన వారే అవిధేయుడు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమించవచ్చును. ఆ పెద్దలు కూడా ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఒకే భర్త ఉండాలి, ఒకే భార్య ఉండాలి, ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారే అవిధేయులు కాక. దొంగ బిజినెస్ చేస్తారు, దుర్వ్యాపారం, పాపంతో డబ్బు సంపాదించుకుంటున్నారు. అటువంటి వారు పెద్దలుగా పనికిరారు. అవిధేయులు కాక. అవిధేయులు అంటే దేవుడి మాట వినలేని వాళ్ళు ఉండకూడదు అక్కడ పెద్దలుగా. ఎవరు పెద్దలుగా ఉంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? దానికోసము ప్రార్థన చేసుకోవాలి. మీకు న్యాయం కలగాలంటే, మీ జీవితానికి న్యాయం కలగాలంటే పెద్దల్లో దేవా మీరు ఉండండి, అటువంటి వారిని రప్పించండి. ఎందుకంటే అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. నిందారహితుడుగా ఉండాలి అంటే తప్పు చేయలేనోడు, నీతిపరుడు, న్యాయం చేసేవాడు, దేవునికి భయపడేవాడు ఉండాలి. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానీయు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించేవాడును కాక. అంటే ఏది కూడా లాభం అంటే ఇక్కడికి వెళ్ళినంత వల్ల ఇక్కడికి వెళ్తుంటుంటే నీ పని విషయంలో వెళ్తున్నప్పుడు వింటున్నావా? నీ పని విషయంలో వెళ్ళడానికి మనీ మైండ్తో ఉన్నారనుకో, నీ వల్ల ఏదో ఒక లాభం నాకు దొరుకుతుంది అన్న వాళ్ళని పెద్దలుగా ఉంచకూడదు. మరి మద్యపానం అంటే త్రాగుబోతుగా ఉండకూడదు. అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశము అనుసరించి నమ్మదగిన బోధని గట్టిగా చేపట్టి కొనివాడునే ఉండవలెను. ఎదురు ఎవరైనా సరే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఖండించేలాగా తప్పు మార్గంలో తీసుకెళ్తుంటే, ఎవరైనా ఏ కుటుంబాల విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఆ పెద్దలు ఎలా ఉండాలంటే ఖండించే వారిగా ఉండాలి. మనుషులకు జడిసిపోయి కాదు, దేవునికి జడిసి ఎదుటి మనిషికి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, రెండు కుటుంబాలకి న్యాయం జరగాలి అనే విషయంగా మాట్లాడే వాడిని పెద్దగా పెట్టుకోమంటున్నారు ఇక్కడ పౌలు గారు. అటువంటి బిడ్డలు కావాలని ప్రార్థన చేసుకోవాలి. రెండు కుటుంబాలు కూడా ప్రార్థన చేసుకోవాలి. నాకు న్యాయం చెయ్యండి ప్రభా, నేను ఈ మాట వింటా, నేను పక్కన పెట్టి నేను అటు ఇటు వెళ్ళను అని ప్రార్థన చేసుకోవాలి. ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని వాడునే ఉండవలను. గట్టిగా బోధన వినడానికే
ఇష్టం లేకుండా నేను పరిగెడతాను అంటే ఆ బోధ విన్న వాళ్ళని గట్టిగా పట్టుకొని ఉండాలంట. ఆ బోధ నీకు నేర్పిస్తున్న వాళ్ళని గట్టిగా పట్టుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ 9వ వచనంలో. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించటకును ఎదురాడు వారి మాట ఖండించటకును శక్తి గలవాడు ఉన్నట్లు ఉపదేశంలో అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకునేవాడనే ఉండవలెను. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదలబోతులను మోసపుచ్చేవారునే ఉన్నారు. అనేకులు చాలా మంది తిరగబడుతున్నారు, తిరుగుబోతులా ఉంటున్నారు. అంటే వదలబోతులు, అవిధేయులు అంటే దేవునికి అవిధేయులు, దేవునితో లేరు. అలా చెడు వ్యసనాలు ఉన్న వాళ్ళు నీకు న్యాయం ఎలా చేస్తారు? ఆ ఫోన్ చేయగానే గజగజగా పడిపోయి సాతానుగాడు ఎంత పరిగెడుతున్నావు. వాడు ఎలాగోలాగా ఆడ ఉన్న సాతాను ఏం చేస్తుంటాడు? ఆ బోధ వినేయకుండా, దేవుని మాటలు వినేయకుండా, దేవునికి సన్నిధిలో కూర్చోనివ్వకుండా నిన్ను అలాగా బాధ పెడతా ఉంటాడు. కాబట్టి దేవుడి మాట విను. దేవుడి మాట విన్నప్పుడు ఈ పని జరుగుతుంది. అక్కడ చేసేవాడు అక్కడ చేసేవాళ్ళు ఎవరు? దేవుడు చేయిస్తాడు. మనుషులు చేయించరు. అక్కడ మనుషులు చేయించరు. నీకు ఏం కావాలో అనేది దేవుడు చేయిస్తాడు. అవిధేయులను వరదబోతులు మోసపుచ్చేవారుగా ఉన్నారు. వాళ్ళు జాగ్రత్త, మోసపుచ్చేవారుగా ఉన్నారు. నేను మోసం చేయడానికి దేవుని దగ్గర నుండి నేను లాగుతున్నారు అని బాగా గుర్తుపెట్టారు. వారు నోళ్ళు మూయింపగలను అంటే వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశిస్తారంట. కుటుంబములనే పాడు చేస్తారని ఉంది 11వ వచనంలో. వాళ్ళు నోరు మూయించాలి వేస్తున్నాము. వాళ్ళు ఇచ్చిన ఐడియాలకి, వాళ్ళు చేస్తున్న ఫోన్లకి. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు వాళ్ళు ఉపదేశిస్తారు. కుటుంబాలని పాడు చేస్తారు. ఎవరి దగ్గర ఉన్నావు? అవిశ్వాసం దగ్గర ఉన్నావా? 2 నాలుగులు ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు ఉన్నావా? వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతున్నావా? వాళ్ళ మాటలు విని నువ్వు గాబరా పడుతున్నావా? ఇంకా సాతాను నిన్ను ఎలుబడి చేస్తున్నాడా నీ కుటుంబం పాడు చేయడానికి? పాడైపోయిన తర్వాత దేవుడి దగ్గరకు వస్తుంది. దేవుడు ఏం చేస్తాడు? దేవుడి మాట ఇలా కాలుతన్ని పారిపోతుంటుంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆలోచించరా? నాకు దేవుడు నాతో ఉన్నాడు, నాకు న్యాయం చేస్తాడు, నేను దేవుని విషయాలు పక్కన పెట్టను, దేవుని సన్నిధిని కాలుతో తోసేసి వెళ్ళను, దేవుని మాట వింటాను, దేవుని ఆజ్ఞలు పాటిస్తాను, దేవుని ప్రేమిస్తాను. దేవుని ప్రేమించే వాళ్ళు ఆయన ఆజ్ఞలు గైకుంటారు అన్నది వాక్యం. ఆయన ప్రేమించిన ఆజ్ఞలు గైకుంటారు. ప్రేమించిన మాటే నువ్వు ఎక్కువ వింటావు. ఎవరిని ప్రేమిస్తున్నావు? 2 నాలుగులో ఉన్న దీన్ని నా ప్రేమిస్తున్నావు? ప్రాణం పెట్టిన దేవుడు ప్రేమిస్తున్నావు? ఆలోచించుకో. ఎవరు ప్రేమిస్తున్నావు? మాట ఇచ్చి మాట తప్పిపోతున్నావా? ఒక్క క్షణంలోనే నేను దేవుని మాట వింటాను, దేవుని ఆజ్ఞలు పాటించడం అంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుడు తర్వాతే దాని సాక్ష్యము. 3 నెలలు టైం అడిగింది. దేవుడు వచ్చి 3 నెలలు టైం అడిగారు, వినలేదు. తల మీదకి తెచ్చుకున్నావు అంతా కూడా. ఇంకా తల మీద తెచ్చుకోవడానికి పరిగెడుతున్నావు. దేవుని పక్కన పెట్టావా? వాడు ఎప్పుడో ఒకప్పుడు కాటేస్తాడు. తర్వాత దేవుడు ఏం చేయలేదు, మేమేం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు. దేవుని మీద నమ్మువారిలో సూచక్రియలు చేస్తానంటే, నాకు మెదడు తీసియో నేను చూస్తానంటే ఏం చేస్తావా? తీసి ఇవ్వగలవా? నువ్వు నమ్మాలంటే నీ మెదడు నీ మైండ్లో ఉంది, అది పగలగొడితే నువ్వు చచ్చిపోతావు అని నువ్వు నమ్మాలి. నమ్ముతున్నావా? తీసి ఇచ్చేయమంటావా? చచ్చిపోతావు కదా. దాన్ని విశ్వాసం, నిరీక్షణ. దేవుడి మీద బాధ పెట్టాలి, దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. దేవా నన్ను నడిపిస్తున్నా వందనాలు, ఆ దుష్ట శక్తులను విడిపిస్తున్నా నాకు వందనాలు. నన్ను తరుముతున్నాయి, నన్ను వెంటాడుతున్నాయి, నన్ను ఏర్పడి చేస్తున్నాయి నన్ను నడిపించడానికి. దాని మీద నాకు అధికారం లేదయ్యా. నువ్వు నా సమస్తము నీకు అర్పిస్తున్నా, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నా. నువ్వు నా మీద అధికారం చెయ్యి, నువ్వు నన్ను నడిపించు, నువ్వు నాకు అన్ని చేస్తావు అని వాళ్ళు నోరు మొయ్యింపవలను. అట్టి వారి ఉపదేశింపకూడని దుర్లాభం కొరకు ఉపదేశిస్తారు. కుటుంబాలనే ఏం చేస్తారు? కుటుంబాలు ఏం చేస్తారు? పాడు చేస్తారంట. క్షమించయ్యా అని అనుక్షణం అడగాలి. చిన్న ఆలోచన అటువంటిది వచ్చినా క్షమించయ్యా, నేను ప్రేమిస్తున్నానయ్యా అని
బయటకు వెళ్ళాలి. ఇక్కడ బయట 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 ఇరుగు వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ వద్దని చెప్పు. చూడు ఒకసారి. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులను, తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారి యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక, వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడు కావాలి కానీ దేవుడు మాటలు లక్ష్య పెట్టరు. దేవుడు కావాలి కానీ ఈ కల్పనా కథలు చెప్తారు. బైబిల్లో చెప్తున్నాం కదా అంటారు కానీ ఈ కల్పనా కథలు చెప్తారు కానీ కల్పనా కథలు చెప్పేసి దేవుడు కథలే బైబిల్లోవే అని అంటారు. సత్యం నుండి వాళ్ళు తొలగిపోతుంటారు. అనుక్షణము కూడా ఈ కథలు చెప్పుకోవడం కాదు, బైబిల్లోనే అనుకోండి, బైబిల్లో కథలు చెప్పుకోవడం కాదు, ఈ సత్యం నుండి తొలగిపోతున్నారు. ఏం చేస్తున్నారు? మనుషుల కట్టడలు లక్ష్య తొలగిపోవునంటే మనుషుల కట్టడలను మనుషుల కట్టడలు వాళ్ళు లక్ష్య పెట్టకుండా విశ్వాస విషయం స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించండి అంటున్నారు. మీరు మనుషుల మాట వినకండి అని కఠినంగా గద్దించమంటున్నారు దేవుడు. వాళ్ళని ఎవరైతే అలా దేవుడు మాట వినకుండా పరిగెడతారో వాళ్ళని కఠినంగా గద్దించాలంట. గద్దించి వారిని ఏం చేయమని, పవిత్రులు అన్ని పవిత్రములే కానీ అపవిత్రములకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారి మనసులు, వారి మనసాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మనస్సు అపవిత్రపరచబడదు, పవిత్రంగా లేదు, అపవిత్రపరచబడింది. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటారు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కారం విషయం భ్రష్టులనే తమ క్రియల వల్ల ఆయనను ఎరుగమన్నట్టున్నారంట. ఆయన వల్లే, ఆయన మాట వింటే ఏంటి, వినకపోతేనేంటి అని దేవుని సేవకులు అంటున్నప్పుడు దేవుడే చేసినట్టు లెక్క అనమాట. అది ఇక్కడ రాస్తున్నారు. దేవుని సేవకులు చెప్తున్నారు వినాలి. వాళ్ళు ఆయనను ఎరుగమన్నట్టున్నారట. భ్రష్టులైంది తమ క్రియల వలన. వెంటనే ఏదైనా మనుషుల మాట వినడానికి అప్పుడు ఛాన్స్ వచ్చింది అనుకో, అక్కడ ఏమంటారు, అక్కడ తమ క్రియల వల్ల దేవుడినే ఎరుగమన్నట్టు ఉంటారంట. ఎందుకంటే మనుషుల మీద ఆధారపడతారు, విశ్వాసం మీదే బొరపెట్టుకొని ఉంటారు. విశ్వాసం మీద బొరపెట్టు, విశ్వాసం నుండి చెప్పిన విషయాలన్నీ కూడా బూడిదల కోసం పన్నీరు అయిపోతారు. అప్పుడు కుటుంబాలు నేను పాడు చేస్తూ ఉంటారు. అది అర్థమవుతుంది. దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని స్వభావం బట్టి, తన చిత్తము బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క చిత్తం ఉంటుంది. దేవుని చిత్తం అనేది అది జరిగించాలి అని చెప్తున్నారు. దేవుని యొక్క చిత్తం అనేది జరగాలి, దేవునికి ఇష్టంగా మనం ఉండాలి. అలా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అస్తమాటికి చెప్పరు కదా, ఎవరు చెప్పరు అస్తమాటికి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13 నుండి 5 నుండి 11 వచనాలు చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. అసలు మీరు విశ్వాసలా కాదా, దేవుని విశ్వాసం ఉన్నారా లేదా అనేది మీ మాటికి మీరే పరీక్షించుకోండి అంటున్నారు. చెప్తుంటే వినట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంట, మీరే పరీక్షించుకోండి. అసలు మీరు విశ్వాసలా, దేవుని గారి విశ్వాసం ఉందా లేదా అది మీరే పరీక్షించుకోండి. ఇంక వెళ్ళినప్పుడు ఇంకేం చేస్తారు, ఆ మాట చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు కొరింథీ పత్రికలో రాస్తున్నారు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదు మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా, మీకే తెలిసిపోతుంది. దేవుని మాట వెళ్ళలేదనుకో, తలపడు దడ మనం వచ్చేస్తుంది. మానక దోషములు చేయగల తలగడ నడినెత్తి నేను పగలగొడతానంటున్నాడు. తెలుసా, నీకు తలలో దడ వస్తుంటే దేవుడు పగలగొడుతున్నాడు, నేను మాట వినట్లేదు అని నువ్వు పరీక్షించుకుంటా నీకే తెలుస్తుంది. నీకు తలపడు వస్తే నాకు తెలుస్తుందా? అందుకే మీరే పరీక్షించుకోండి, మీరు విశ్వాసలా కాదా అని.
మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని కూర్చి మీరే ఎరుగరా? మీరు ఎరుగుతారు కదా, మీకు తెలుస్తారు కదా. మీరు విశ్వాసమా లేకపోతే అవిశ్వాసమా మీరే తెలుస్తుంది కదా అంటున్నారు. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాము. మీరు భ్రష్టులు కాదని నేనైతే నిరీక్షిస్తున్నాను, అంటే నేను కనబడుతున్నాను. మీరు భ్రష్టులు కాకుండా ఉండాలని నిరీక్షిస్తున్నాను అంటున్నాడు పౌలు ఇక్కడ. మీరు ఏ దుష్కార్యము చేయకుండా వలనని దేవుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మీరు ఏ దుష్కారం చేయకుండా విశ్వాసంగా ఉండాలి, దేవుని మీద నమ్మకంతో ఉండాలి. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏదైనా సరే మీరు దేవుని మార్గంలోనే ఉండాలి. దేవుని మాట చెప్పునే మీరు నడవాలి. మేము అయోగ్యమైనట్టు కనబడవాలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినాను మీరు మేలైనదే చేయవాలని ప్రార్థించుచున్నాము. మీరు మేలైతే చేయాలని మేము ప్రార్థిస్తాం. మీరు బాగుండాలనే మేము ఈ మాటలు చెప్తాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయలేము, కానీ సత్యము నిమిత్తమే సత్యము సమస్తము చేయించున్నాము. సత్యం నిమిత్తమే మేము సమస్తము చేస్తున్నాము. మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయట్లేదు, మేము నేరం చేయట్లేదు, కానీ సత్యం నిమిత్తమే సమస్తము మేము చేస్తున్నాము. మేము బలహీనమై ఉన్నాము, మీరు బలవంతులు ఉండిన ఎడల సంతోషించదము. మీరు బలవంతంగా ఉండాలని మేము ఎలాగైనా సరే దేవుని పట్టుకొని బయటకు వస్తాము, ఏ బలహీనత వచ్చినా. కానీ మీరు సంపూర్ణులు కావాలని మేము ప్రార్థిస్తున్నాం. మీరు సంపూర్ణులు అవ్వాలి, మీరు సంపూర్ణులు అవ్వాలని ప్రార్థిస్తున్నాం. ఆ సంపూర్ణత అనేది మనిషికి రావాలి. దేవుల్లో సంపూర్ణత ఉండాలి. కొంచెం కాదు, కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ ఉంటాను కాదు, పూర్తిగా నువ్వు ఇక్కడే ఉండాలి, పూర్తిగా దేవుల్లోనే ఉండాలి అని. సగం అవిశ్వాసంగా కాదు, సగం విశ్వాసంగా ఉంటాను కాదు, సంపూర్ణంగా దేవునితోటే ఉండాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడతారు. కాబట్టి నేను మీ వద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుడికే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చెప్పిన కాఠిన్యము కనపరచకుండానట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులను వ్రాయిస్తున్నాను. నేను దూరం ఉన్నప్పుడే మీకు కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇలా ఉండండి, దేవునికి ఇష్టంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, సంపూర్ణులుగా ఉండండి, సత్య మార్గంలో నడవండి, సత్యము నిమిత్తమే సమస్తము చెయ్యండి అని చెప్తా ఉన్నాడు ఆయన. ఒకవేళ నేను అందుకే కాఠిన్యం కనపరచకుండానట్టు, నేను కాఠిన్యం మీకు అంటే కఠినంగా నేను ప్రవర్తించకుండా, నాకు కోపం తెప్పించకుండా, నా దేవుడికి నాకు కోపం తెప్పించకుండా మీరు ముందుగానే ఈ హెచ్చరికలన్నీ, ఈ మంచి మాటలన్నీ, మీరు ఇలా జాగ్రత్తగా ఉండాలని నేను దూరంగా ఉండి మీకు చెప్తున్నాను. ఈ సంగతులన్నీ కూడా మీకు రాస్తున్నాను. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులుగా ఉండి, ఆదరణ కలిగి ఉండి, ఏక మనసు గలవారై ఉండి, సమాధానముగా ఉండి, ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడయుడును. ఇప్పుడు సమాధాన కర్తైన దేవుడు మీకు తోడై ఉంటాడు. పుట్టిన తోడై ఉంటాడా? దేవుడు అక్కడ ఒకటి ఇక్కడ కాదు, అక్కడ తోడేస్తాను. కొంచెం అవిశ్వాసం కొంచెం విశ్వాసం ఉంటే నీకు తోడుంటాడా? నాకు తోడుండదు ఆయన, నాతో రానాయన, ఎలాగొస్తాడు ఆయన? ఏక మనసు గలవారే ఉండాలి. సంఘం అంతా ఎలా ఉండాలి? ఏక మనసు కలిగి ఉండాలి, సమాధానంగా ఉండాలి, ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు అప్పుడు తోడై ఉంటారంట. ఇంకా పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చెప్పుకొనండి అని చెప్తున్నాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒక్కొక్కరు నీకు తోడై ఉన్నారు, నీకేం పర్లేదమ్మా అని చెప్పమంటున్నాడు. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడేయుండను కాకని దూరంగా ఉండి కూడా పౌలు గారు మరి కొరింథీ సంఘముతో అలా హెచ్చరిస్తూ ప్రేమిస్తూ చెప్తున్నాడు. దేవుడు ఏంటనే కఠినం ఉంది, కఠినంగా మాట్లాడతాడు దేవుడు, కఠినమైన తీర్పిస్తానంటాడు. మీరు బోధ చేస్తే సరిగ్గా బోధించండి, ఉపదేశించండి, కరెక్ట్గా నడిపించండి అని చెప్తున్నారు. పెద్దలు ఎలా ఉండాలి, దేవుడి పిల్లలు ఎలా ఉండాలి, విశ్వాసంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు అయితే దేవుని చిత్తాన్ని విశ్వాసంలోనే దేవుని చిత్తముగా
దేవుని చిత్తం ఎలా ఉందో అలా నడవాలని దేవుడు ఆశపడి చెప్తున్నారు. మత్తయి సువార్త 7:21 ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారో అని ఉంటుంది అక్కడ మాట. తండ్రి చిత్తం విశ్వాసంలోని ఏముంది? తండ్రి చిత్తం అవిశ్వాసులు నెరవేర్చరు. విశ్వాసముగా ఉన్నవాళ్ళే దేవుని కష్టం వచ్చినా ఒకలాగే ఉండాలి, సుఖం వచ్చినా ఒకలాగే ఉండాలి. ఎప్పుడు కూడా దేవునికి ఇష్టంగా ఆ విధంగానే ఉండాలి. ప్రభు అని నేను నన్ను పిలిచి ప్రతివాడును పరలోకంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆయన చిత్తము ప్రకారం నేను నడుస్తున్నానా, ఆయన చిత్తము లేకుండా నేను నడుస్తున్నానా అని చెక్ చేసుకోవాలి. రోమపత్రిక 2:13 ధర్మశాస్త్రము విలువారు దేవుడి దృష్టికి నీతిమంతులు కారు కానీ ఎవరు దేవుని మాటలు విన్నవాడు నీతిమంతులేం కాదు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడదురు. ప్రవర్తన క్రియలు ఉండాలి. అలా ప్రవర్తిస్తేనే నీతిమంతులుగా, వ్యర్థం కాదు, ప్రవర్తించాలి, నడవాలి ఆ విధంగా అని రోమపత్రిక 2:13 మరి పౌలు గారు రాస్తున్నారు. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా, వింటమే కాదు అలా మోసపుచ్చుకోకండి, మిమ్మల్ని మీరు వాక్య ప్రకారము ప్రవర్తించి వారినే ఉండాలి. అందుకని వినాలి. దేవుడు నమ్ముకున్నాను, ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోతాను అంటే కాదు. వాక్యం వింటమే కాదు, ఆ వాక్యం హృదయంలో మనసులో ముద్రించబడితే కదా నువ్వు నడుస్తావు. నడక, ఆ నడక ఏం చేస్తుంది? సాక్ష్యం తెస్తుంది. రేపటికి బుధవారానికి సాక్ష్యం రావాలి. ఈరోజు చెప్పిన మాటలన్నీ గుర్తుండాలి. నాకు గుర్తు చేయి ప్రభా. అలా ఎప్పుడు గుర్తుంటాయి? నీ హృదయం ఎలా ఉండాలి? మెత్తగా ఉండాలి. గచ్చ పొదలు, రాళ్ళు, రాపలు ఉంటే అక్కడ ఆ విత్తనం మొలకెత్తు కదా, చచ్చిపోతుందా? చెప్పండి, మొలకెత్తుందా చచ్చిపోతుందా? చచ్చిపోద్ది. బాగానే వచ్చింది ఆన్సర్. అయితే ఇప్పుడు మా హృదయం మెత్తగా ఉండాలంటే దాని అర్థం ఏంటి? మనసు బాగుండాలి. మనసు ఏంటంటే దేవుని మీద విశ్వాసంతో ఉండాలి, నమ్మకం ఉండాలి. అప్పుడు మెత్తగా ఉన్నది. చక్కగా వాటర్ వేసి మెత్తగా ఉండాలి. ఇలా వాక్యం ఇక్కడ నుండి ఇలా వేస్తుంటే అక్కడ విత్తపడుతుంది. అది రేపు చిగురు వస్తుంది. అలా ఫలించి పెద్ద చెట్టు అవుతుంది. ఆలోచించాలి, చెట్టు ఎంత పెద్దది ఉంటుంది, దాని మీద ఎన్ని పక్షులు నివసిస్తాయి, దాని చెట్టు కింద ఎంతమంది ఎన్ని ఫ్యామిలీలు అయినా అక్కడ గుడారాలు కట్టుకొని ఉండొచ్చు. ఆ నీడకి ఎంతమంది వస్తారు. అలాగా దేవుడు అలాగా చేస్తారట. అటువంటి విశ్వాసం ఉండాలని చెప్తున్నారు. క్రియలు అనేవి ఉండాలని. యాకోబు పత్రిక 1:22 ఉంది. ఇప్పుడు మరియు మీరు ఇద్దరు తాము వేడుకొని దేని గురిచేని భూమి మీద ఏకీభవించినలా. ఎవరు? ఇద్దరు. నాకు ఆళ్ళు లేరు, వీళ్ళు లేరు, నాకు ఎవరున్నారు ఏంటి? గచ్చ పదులు, ముళ్ళ పదులు హృదయంలో పెంచేసుకోకూడదు. దేవునికి ఇష్టమైన పాట చక్కగా పాడుకుంటూ దేవుని మాటలన్నీ అప్పుడు గుర్తొస్తాయి. ఆ వర్షము, తొలగరి వర్షము, ఆ కడవరి వర్షము ఆ మనిషి మీద కుమ్మరిస్తున్నప్పుడు ఆ హృదయంలో ఆ గచ్చపోతలన్నీ పోతాయి. చక్కగా మంచి నేల మీద పడిన విత్తనం ఎలా ఉంటుంది? 100 అంతులు ఫలిస్తుందట. ఒక 30 అంతులుగాను 60 అంతులుగా 100 అంతులుగా ఫలిస్తానని ఉంది. అలా ఫలించినప్పుడు మరియు మీరు ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చేయడం భూమి మీద ఏకీభవించిన ఎడలా. అందుకే ఒక ప్రార్థన చేస్తుంటే ఇంకొకరు ఏకీవించాలి. నోరిప్పి ఏకీవించిన వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు, వాళ్ళు ఏకీవిస్తారు. ఎలా ఎందుకు ఏకీవిస్తారు? వాళ్ళు హృదయం ఏమర్చి మెత్తగా ఉండాలన్నమాట. ఆ విత్తనం వేసిన వాక్యం ఫలిస్తుందన్నమాట. అది వృక్షంలాగా పెరుగుతుంది. అందుకనే ఏకీవిస్తారు. లేకపోతే తిట్టుకుంటే ఏకీవించి వాళ్ళ సరే తిట్టుకుంటా ఏకీవిస్తుంటారు. కానీ మళ్ళీ చెప్పాలి, ఎన్నిసార్లునే చెప్పాలి. ఒకసారి చెప్తే వెంటనే వింటారు అనమాట. ఎక్కడో సరే ఏకీవిస్తుంటారు. అలా చెప్తే ఎలాగుంటుంది?
వృక్షం ఫలిస్తూ ఉంటుంది, అది అనేక మందికి ఆ ఫలాలు పెడతా ఉంటుంది, వాళ్ళ ద్వారా అనేకమైన పక్షులు దాని మీద వాడుతూ ఉంటాయి. అంటే అనేక మందికి నివాస స్థలం ఉంటుంది ఆ చెట్టు అనే మనిషి. మరి మనిషిని చెట్టుగా పోలుస్తాడు దేవుడు. కాబట్టి అటువంటి వారట అందరి ప్రార్థనలు ఎలవు. ఇటువంటి ప్రార్థన దేనిని గూర్చైన భూమి మీద ఏకీభవించడలా అది పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఈ మాట ఎవరైనా వినలేదనుకో, ఇంతమందికి సువార్త చేస్తున్నారు, వర్షం అని కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క వంకలు. మరి మనం దేవుడు అలా తీసుకొచ్చాడు, విశ్వాసం మీద తీసుకొచ్చాడు. పర్వాలేదు, ఏదైనా సరే నా దేవుడు ఉన్నాడు, తీసుకెళ్తాడు, దేవుని ఆజ్ఞ నేను పాటించాను అది నిలబడినప్పుడు దేవుడు ఎలా తీసుకొచ్చారు? రోడ్లన్నీ మునిగిపోయి ఎంత వరద వర్షం తడుచుకోలేని వచ్చి దేవుడు ఆరాధన నడపడానికి మనకు సహాయం చేశారు. ఈరోజు దేనిని కూర్చొని భూమి మీద ఏకీపించండి అది పరలోకమందున్న తండ్రి వల్ల మీకు దొరుకునని దేవుడు ఆశీర్వదించిన మాట మనకు ఎందుకు చెప్తున్నారంటే, రావబట్టి అవిశ్వాసులు మీ జీవితాల్లో ఎంతమంది మిమ్మల్ని తుఫాన్లాగా మీ జీవితాలను రేపుతున్నా సరే, నేనున్నాను మీ జీవితాల్లో, మీకు నేను న్యాయం చేస్తాను, నా దగ్గరకు వచ్చిన వారు త్రోసిపుచ్చే దేవుడు కాను అంటున్నారు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్తుంటారు. ఆయన నామములో అనేకమైనవి జరుగుతాయి. కానీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అని చెప్తాడు. ఎన్నడూ ఎరగను, ఎప్పుడు మిమ్మల్ని ఎవడదని అసలు. ఇంకేమంటాడు? అక్రమం చేయవాళ్ళ నా ఎదురుడు పొండని వారితో చెప్పుదును. ఇవే ఆశ కలిగి ఉన్నారు. అదొక వ్యాపారం అనుకుంటున్నారు. దేవుడి నామాన్ని యూజ్ చేసుకోవడం అంటే, దాన్ని వాడుకోవడం అంటే చెట్టు చూపించి పళ్ళు అమ్ముకోవడం అన్నమాట. అంటే దేవుడితో సంబంధం ఉండదు, విశ్వాసం ఏముండదు. అవిశ్వాసులుగా ఉంటారు, రెండు మాట్లాడతారు, అక్రమంగా నడుచుకొని. అది మరీ మైండ్తో దేవుడు ఫ్రీగా ఇచ్చాడు నాకు ఈ వరాలు, నేను ఫ్రీగా చెయ్యాలి అని కాదు. దానికి ఫీజులు ప్రార్థన చేస్తే 500, 1000 రూపాయలు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు. గృహదర్శనం చేసి ఎవరికైనా ప్రార్థన చేయాలండి. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే, వాళ్ళకి దెయ్యాలు పట్టారంటే రారు, వాళ్ళు ఒక కష్టంలో ఉన్నారంటే రారు. దేవుని మనసు ఏంటి? ఏది ఆశించకుండా చేసేది దేవుని మనసు. వాళ్ళు మాట్లాడుతుంటేనే స్వస్థతలు జరుగుతాయి, వాక్యం చెప్తుంటేనే స్వస్థతలు జరుగుతాయని మార్కు 16:20 ఉంది, మార్కు 16:17 ఉంది. రెండు మాటలు చెయ్యి వేయకుండానే. అది అలాగే లోక 10:20 ఉంది, లోక 11:20 కూడా ఉంది. దేవుని వేలితే దెయ్యములు వెళ్ళగొట్టిన పరలోక రాజ్యం మీ మధ్యన ఉంది అని ఒక మాట. ఇంకొక మాట ఏమో మీరు దెయ్యములు వెళ్ళగొడుతున్నారని దేవుని వేలితో మీరు సంతోషించడం కాదు, పరలోక రాజ్యం మీ పేర్లు రాసేస్తున్నా నేను. ఎందుకు అమాంతరానికి మీరు సంతోషిస్తున్నారు? దేవుని వేలు అంటే దీంతో ఏ తప్పు చేయట్లేదు ఈ వేలుతో, కానీ సాక్ష్యతలు కూడా వేస్తే ఇది అపవిత్రమైపోద్దని ఈ వేరే పరిశుద్ధత. మరి బాడీ అంతా కూడా పరిశుద్ధంగా ఉంటారా లేదా? వాళ్ళు మనిమాడితో ఉంటారా? ఉండరు. ఆడ దేవుని బిడ్డలు ప్రేమిస్తారు. ఎంత పాపంలో శాపంలో ఉన్నవారినైనా చేరదీస్తారు, క్షమిస్తారు, ప్రేమిస్తారు, వాళ్ళ కోసం కన్నీరు విడుస్తారు, ఉపవాసం ఉంటారు. అలా ఉన్నవాడు చెప్తున్నారు. వీళ్ళు అలా లేరు. ఆ దేవుడు పేరునే యూజ్ చేసుకున్నారు, పేరునే వాడుకుంటున్నారు. దేవుని పేరు వాడుకోవడం కాదు, దేవుని మాట విని నిస్వార్థంగా చేయాలి. దేవుడు మహిమనంతని ఎలా విడిచిపెట్టి వచ్చారో, ఆయన ఎన్ని కొరడా దెబ్బలు కృతజ్ఞత లేకుండా వీపు చూపించిన వాళ్ళ దగ్గర రూతి కళ్ళలో అదే చూపించారు. కొరడా దెబ్బలు కొడుతున్నట్టు ఏసైకి వీధిలో తీసుకెళ్తున్నారు. క్రాస్ అలా కదా, సిలువను పట్టుకొని అలా మోస్తుంటే బోర్లో పడిపోయాడు ఏసయ్య. పడిపోతే పక్కన భటుడికి చెప్పి పట్టుకుంటాడు, పక్కన సైనికుడు పట్టుకుంటాడు, ఆయన నిలబడలేదని. అలాగ సహకరిస్తున్నారు దేవుడు పని చేయడానికి. నువ్వు విడిచిపెట్టేసినా, నువ్వు కొరడా దెబ్బలు కొట్టిస్తున్నా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు అలాగే వెనుక తిప్పేశావు, నీకు దేవుడు ఎన్ని విషయాల్లో మేలు చేసినా సరే
దేవుని మాట వినకుండా దేవుని నామాలను తలంచుకుంటున్నావు, కానీ దేవుని గుణాలు యోహాను 6:53-55 ఉన్నాయి. అది లేదు, ఆ గుణాలు లేవు. ఆ గుణాలు వచ్చినప్పుడు ఎవరికైనా కష్టం వస్తే గొప్పని పరిగెడతావు. అది వర్షం అని చూడవు, ఎండని చూడవు, ఏది చూడవు. వాళ్ళు డబ్బులు ఇస్తారా, నాకు ఛార్జీలు ఇస్తారా అని చూడవు. ఏది చూడకుండా నువ్వు పరిగెడతావు, నిస్వార్థంగా ప్రార్థన చేస్తావు. వాళ్ళు వినకపోయినా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు. దేవుడి దగ్గర డబ్బులు ఇస్తున్నారు చాలా మంది, దేవుడి మాట వినట్లేదు, చేస్తామంటారు కానీ చెయ్యట్లేదు. అటువంటి బిడ్డలు అందరినీ ప్రేమించి దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎవరు నశించుకోవడం ఇష్టం లేదు. నువ్వు అవిశ్వాసిగా ఉన్నావా లేకపోతే విశ్వాసిగా ఉన్నావా? అవిశ్వాసులు ఎవరికి సంబంధించిన వాళ్ళు, విశ్వాసులు ఎవరికి సంబంధించిన వాళ్ళు అనే విషయాలు. దేవుడికి సంబంధించిన, అవిశ్వాసులు సైతానుడికి సంబంధించిన. అవిశ్వాసం నాకు జరగదేమో, నాకు తగ్గదేమో, నాకు ఈ పని అవ్వదేమో అని సాధారణ బోధ చేస్తుంటాడు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళ మీద దృష్టి ఉంచుడు, దేవుడి మాట మీద దేవుడు దృష్టి ఉంచుడు, సాధారణ దృష్టి పెడతాడు. అందుకే వాళ్ళకి అటువంటి అవిశ్వాసం వస్తుంది. అవిశ్వాసం దేవుని రాజ్యానికి వెళ్ళరని ఉంది. కాబట్టి నా మాటలు విని వాటి చెప్పున చేయు. ప్రతి వాడిలో బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతునే పోలి ఉన్నాడు. బుద్ధిమంతులు పోలి ఉన్నారు. ఆ బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతుల్లా ఉంటారు. అనేక మంది దేవుని మార్గంలో నడిపిస్తారు. ఒక్కలైనా నడిపించావా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక్కలైనా నడిపించావా? బుద్ధిమంతురాల్లో ఉన్నావా? బుద్ధిమంతుడిగా నువ్వు ఉన్నావా? నేను విశ్వాసం కలిగి ఉన్నాను అని అంటమే కాదు, క్రియలు చూపించమంటున్నారు కదా. వినడం కాదు, మీరు క్రియలు చూపించాలని మాటలు చెప్తున్నాం కదా. అప్పుడు మన క్రియలు చూపించాలి. ఆ క్రియల కోసం దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. అనుక్షణంగా దేవునితో మాట్లాడుకోవాలి. దేవా, నీ పని చేస్తానయ్యా, నన్ను వాడుకోయ్యా, నన్ను నడిపించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నాకు నేర్పించయ్యా, నాకు గుర్తు పెట్టయ్యా నీ పాటలు, నీ వాక్యాలు, ఎలా మాట్లాడాలో నీ జ్ఞానం దయచేయండి, బయట వచ్చే జ్ఞానం ఇయ్యయ్యా అని అడగాలి. నన్ను అడుగు వారికి ధారాళంగా ఇస్తానంటున్నాడు. జ్ఞానం యాకోబు పత్రికలో ఉంటుంది 5వ అధ్యాయంలో. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి. ప్రతి వాడిలో బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు పోలి ఉంటాడు. బండ మీద కడితే క్రీస్తుని బండ మీద అటువంటి భక్తి మీద నువ్వు నిలబడ్డావు అనుకో, ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుడు అలా నిలబెట్టేస్తాడు. ఎప్పుడు ఆ తుఫాను వస్తే చెట్టు అటు ఇటు ఎప్పుడు పడిపోతాను ఉంటుంది, ఇల్లు కూడా ఎప్పుడు కూలిపోతాను ఉంటుంది. అలాంటి ఉండవు అనమాట. అలాంటి గుండెదాడు నీలో రాదు, అలాంటి శోధన రాదు, అలాంటి టెన్షన్ రాదు. ఎలా ఉంటుంది? బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు ఇల్లు లాగా ఉంటుందట. బండ మీద బుద్ధిమంతుడు కడతాడు. బుద్ధి లేనివాడు ఎక్కడ కడతాడు? 25వ వచనం ఉంది. వాన కురిసెను, వరదలు వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పునే చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. ఈ నా మాటలు వినకుండా ఇసుక మీద కడతాడు. ఎందుకంటే 2 4 ఉంటాయి అన్నమాట. అది కావాలి, ఇది కావాలి, ఇటు మనుషుల మాట కావాలి, అంటే దేవుడి మాట కావాలి, 2 కావాలి. ఈ రెండింటి మీద దేవుడి మాట నేను తీసుకుంటాను, దేవుడు నాకు చేస్తాడు, దేవుడి వైపు చూడాలి, ఆయన చేస్తాడు. ఆయన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు తన ఇల్లు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనులను పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఎంత క్లియర్గా దేవుడు యేసే చెప్తున్నాడు ఈ మాటలు. బండ మీద కట్టుకోవడం అంటే నీ హృదయాన్ని, నీ తలపులు, నీ ఆలోచనలు, నీ కష్టాలు వచ్చినా దేవుడిని విడిచిపెట్టకూడదు. సాతాను పాదాలు పట్టేసుకోకూడదు. సాతాను మనుషులు ఐడియాలన్నీ నీకు వద్దు. దేవుని బిడ్డల దగ్గర రావాలి. దేవుడు కొంతమందిని పెద్దలుగా పెట్టాడు, ప్రవక్తలుగా పెట్టాడు, పాస్టర్లుగా పెట్టారు, దేవుని సేవకులుగా పెట్టారు.
ఎందుకు ఆశ్చర్యపడ్డారట? ఏలనగా వారి శాస్త్రం వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించాను. ఒక అధికారంతో బోధించాడు ఆయన. తప్పు చేయలేని వాళ్ళు ఒక అధికారంతో చెప్తారు. ప్రూఫ్లన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, సాక్ష్యాలు ఉంటాయి, దేవుడి మాటలు ఉంటాయి, నా జీవితంలో నాకు చేశారు అని గట్టిగా చెప్తారు. బండ మీద కట్టిన వాళ్ళు ఉన్నవాళ్ళు, తప్పు చేయలేని వాళ్ళు వెంటనే ఆ ప్రూఫ్లన్నీ చూపిస్తారు. అలాగ దేవుడు అధికారం గల వారి వల్లే బోధించాడంట. అలాగే ఎవరికైనా న్యాయం చేయడానికి అటువంటి పెద్దలు ఆ ప్రూఫ్లు పట్టుకొని గట్టిగా మాట్లాడతారు. ఎదురాడి వారికి సమాధానం చెప్తారు. వాళ్ళు మధ్యలో తెక్క కోసం లేస్తూ ఉంటారు, అర్థం పద్ధం లేని క్వశ్చన్ వేస్తుంటారు. వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్తారు అన్నమాట. పెద్దలు కూడా వాళ్ళకి లక్షణాల కోసం దేవుడు చెప్తున్నారు. ఎవరిని పెట్టుకోవాలి, ఎవరు నీకు న్యాయం చేస్తారని. ఎవరి మట్టికి లంచాలు అడుగుతారు చాలా మంది. అటువంటి వారు పనికిరారు. లంచాలు ఇవ్వకూడదు, తీసుకోకూడదు అని వాక్యం చెప్తుంది 15 కీర్తనలో. వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి తీసుకోకూడదు 15 కీర్తనలో వాక్యం చెప్తుంది. పరలోక రాజ్యం వెళ్ళే లిస్టులో అవి ఉన్నాయి. వాళ్ళు దేనిని ఆశించకుండా చేయట్లేదు, దేనికో ఆశించి చేస్తారు. ఇటు మాట్లాడతారు, అటు మాట్లాడతారు. అది గమనించుకోవాలి. దానికి దేవుడి దగ్గర 2-3 కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ విషయాలన్నింటి కోసం దేవుడు సహాయం చేస్తాడట. యాకోబు 5:15 చూద్దాము. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందట? ఆ రోగిని స్వస్థపరుస్తుంది. అదేంటంటే కుటుంబాన్ని కట్టడము, ఒక రోగిని కట్టడం లాంటిది. స్వస్థ బుద్ధితో కట్టాలి. స్వస్థ బుద్ధి లేనివాడు వాడే తాగుబోతుడే ఏంటి, వాడే లంచగొంటే ఏంటి, చేయలేదు. అటువంటి వారినే మనం అసలు ఆశ్రయించకూడదు. జీవితంలో వాళ్ళ మీద మన వెలుగును ప్రకాశించే వారిగా ఉండాలి తప్ప వాళ్ళ చీకట్లో వెళ్ళిపోయి మీరు పడిపోకూడదు. యాకోబు 5:15 విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేకును, అతని పాపములు చేసిన వాడైతే అతనికి పాప క్షమాపణ కూడా వస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన అదే మనం ఏ రోజు చేసాము? శుక్రవారం చేసాము, ఈరోజు చేసాము. విశ్వాస సహితమైన ప్రార్థన బట్టి పాప క్షమాపణ వచ్చింది. ఆ రోగిని దేవుడు స్వస్థపరిచాడు. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొని అని చెప్తున్నారు. దాచేసుకోకూడదు, ఒకరికొకరు ఒప్పుకోవాలి. ఏంటి చేస్తావన్నీ చెప్పు దేవుడి సన్నిధిలో. నువ్వు చెప్తుంటే నేను ఏకీవిస్తాను. 2-3 ఏకీవించిన దగ్గర అక్కడ పాపక్షాపణ వస్తుంది. దాచుకుంటే కప్పెట్టుకున్నావు అనుకో, వేస్తే అది నిన్నే తినేస్తుంది. నీ కుటుంబం కట్టుకోలేవు, మేము కట్టలేము. సహకరించాలి కదా. మీ పాపంలో ఒకరితో ఒకడు మీరు ఒప్పుకొని మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన చేయడానికే బలరాధన తీసుకోవాలి. ప్రార్థన కోసమే. ఈ ప్రార్థన ఎవరికి చెల్లుతుందంటే అపోస్తుల కార్యం 2:42 ఉంది. ఏ మాటది? ప్రార్థన ఎందును సహవాసమందును రొట్టె విరిచిటే ఎందును ఎడతెగక ఉన్న వాళ్ళకే తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు రోజు దిద్దుబాటు చేసుకుని తీసుకుంటారు కదా. మధ్యలో గ్యాప్ వస్తే అవ్వదు. గ్యాప్ రాకూడదు. ప్రార్థన చేసుకోవాలి. ఫోన్లో ప్రార్థన చేసుకోవాలి, చర్చికి వచ్చి దేవుని దగ్గర అడగాలి. అప్పుడు స్వస్థత పొందని మీ పాపలను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వము గలదై బహు బలము గలదై ఉండును. ఎందుకంటే వాళ్ళు నీతిమంతులుగా ఉంటారు కదా. వాళ్ళ ప్రార్థన బలంగా పనిచేస్తుంది. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎటువంటి బంధకాలనే అలాగ పనిచేస్తుంది అన్నమాట. గంటల ప్రార్థన చేయకండి. ఆ ప్రార్థన చిన్న ప్రార్థన వింటాడు, వెంటనే ఎక్కడున్నా వింటాడు. అందుకని ప్రార్థన ఇక్కడ చేసి రోజు బయలుదేరాలి మీరు అని చెప్పి దేవుడు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు అందుకే ఇంకొక ఎక్స్ట్రా గుడికి తేడమైంది. వర్షాలు ఉన్నాయి కదా అనేసి. వర్షం ఉంది, ఎండ ఉంది, అన్నీ ఏం మొక్కలు పెట్టకూడదు. ఆ వర్షం కూడా అటువంటి ప్రార్థన చేసినప్పుడు, ఇలాంటి వర్షంలోనే కదా మరి మీకు ఇద్దరికి బాప్తీసాలు ఇవ్వడం అయింది. బాప్తీసం వెళ్ళిన దగ్గర ఎలాగుంది? అక్కడ పొడిగా ఉంది. అక్కడ ఎంత అద్భుతంగా. ఇప్పుడే కదా 6-7 నెలలు అవుతుందంట మీకు ఇచ్చి. ఎక్కడ 99 నుండి నేను దేవుడి సేవలో ఉన్నాను.
మరి జొన్నగుట్లో ఇంకాపల్లిలో కూడా ఇలాంటి భయంకరమైన వర్షాల్లో కూడా దేవుడు బాప్తీసాలు ఇవ్వడం జరిగింది. యేసయ్య నాలో ఉండి బాప్తీసాలు ఇస్తున్నట్టు దేవుడు చూపించారు. ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసం నిరీక్షించబడడానికి అది ఒక నిజస్వరూపమైంది. ఆయన మహిమపరచడానికి దేవుడు నాతో చెప్పిస్తున్నారు. అది మంచం కింద కొంచెం కింద పెట్టకూడదు అని చెప్పారు. కాబట్టి యోదయ సమరయ దేశంలో అంతటా మీరు సాక్షులుగా ఉండాలి అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి చెప్పలేదు, అది దాచుకుంటారు అవన్నీ. ఎందుకంటే చాలా మంది వర్షం వస్తున్నది ప్రార్థన మానేస్తారు, దేవుడి పనులు మానేస్తారు. దేవుడి పని ఇప్పుడు కూడా సమయమందున విశ్వాస గృహాల్లో మీరు పని చేయండి అని తిమోతి పత్రికలో. దానికి సమయం లేదు, దీనికి రిటైర్మెంట్ లేదు, దేవుడి పనికి జీతం లేదు, దేవుడే పోషిస్తాడు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను, భూమి తన ఫలములిచ్చను. ఏలియా ప్రార్థించాడు. ఏలియా మావంటి స్వభావం గలవాడు మనుషుడే కానీ వర్షింపకుండాన్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కలగలేదు. మళ్ళా ప్రార్థన చేస్తే మళ్ళా వర్షం వచ్చింది. అలా వర్షం ఆ రోజు ఆగింది. 2-3 సార్లు, చాలా సార్లు అలా వర్షం వస్తే దేవుడు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది బాప్తీసానికి వెళ్తున్నప్పుడు. ఎందుకంటే మనం తండ్రి చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే అవుతుంది. తండ్రి చిత్తం కాకుండా నువ్వు ఇంకొక విషయంలో వాడేవంటే అవ్వదు. అది తండ్రి చిత్తానుసారమైన ప్రార్థన ఉండాలి. ఇది విశ్వాసంలో దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. ఎలా చేయాలి, దేవుని చిత్తంలో ఎలా ఉండాలి అని ఒకటే ప్రార్థనలోనే విశ్వాసం ఉండాలి. మళ్ళీ వాక్యంలో విశ్వాసం కలిగి వాక్యాన్ని నమ్మాలి. 3వదిగా దేవుని చిత్తంలో ప్రార్థన చేసుకోవాలి. దేవుని చిత్తము చేస్తున్నానా లేదా, తండ్రి చిత్తాన్ని నెరవేర్స్తే నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అనే విషయాలు దేవుడు మాట్లాడారు. మరి విశ్వాసం ఎలా ఉంటుంది, అది మనం అది ఎలా ఉంటుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ఉంటుంది కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండడం అసాధ్యమని ఉంది వాక్యం. అది నిరీక్షింపబడి వారి నిజ స్వరూపంలో ఉన్నది అని ఉంది వాక్యం. కాబట్టి ఆ విధంగా దేవుడిని నమ్మాలి. మళ్ళీ సాక్ష్యంలో కూడా విశ్వాసం, ఆ సాక్ష్యాన్ని విషయంలో అది పాడు చేసుకోకుండా, సాక్ష్యాన్ని పాడు చేసుకోకూడదు. దేవుడు ఇచ్చాడు మంచి సాక్ష్యాలు, అవి పాడు చేసుకోకూడదు. ఇంకనూ దేవుడు ఇచ్చిన ఆ అద్భుత కార్యాలు, ఆ మహత్కార్యాలు మన జీవితాల్లో చేసినవి సాక్షిగా ఉండాలి. దాని విషయంలో విశ్వాసం ఉండాలి. అంతేగాని అవిశ్వాసంలాగా ఏం చేశాడే అప్పుడు చేశారు కదా ఇప్పుడు చేయలేదు కదా అలాగా ఆ సాక్ష్యం తెచ్చుకోకూడదు. ఎప్పుడూ చేసేటట్టుగా, ఎప్పుడు నువ్వు విశ్వాసంతో ఎప్పుడూ చేస్తుంటాడు. ఎప్పుడు కూడా అద్భుతకార్యాలు నీ జీవితంలో, అందరి జీవితాల్లో నీ ద్వారా దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి సాక్ష్యంలో కూడా విశ్వాసం కలిగి ఉండాలి. ఆఖరిగా ఇవ్వడంలో విశ్వాసం, ఇవ్వడంలో దేవుని చిత్తాన్ని గ్రహింపు, దేవుని చిత్తంలో గ్రహింపు అనేది ఎలా ఉందో పౌలు ఇక్కడ చెప్తున్నాడు. పౌలు గారు దేవుని చిత్తంలో గ్రహింపు అనేది తనకు ఎలా వచ్చింది, దేవుడు మాట్లాడాడు ఆయనతోటి. చూద్దాము. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం చూడండి. 5-9 వచనాల్లో ఉంటుంది. ఇవ్వడం విషయంకి వస్తే ఒకరిచ్చి కానుక వారికి వీలు కలిగి చేస్తుందని సామెతల్లో ఉన్నది. ఒకరిచ్చి కానుక వారికి వీలు కలిగి చేస్తుంది. అది ఏం చేస్తుందంటే గొప్పవారికి నడిపిస్తుందట. గొప్పవాడు దేవుడే కదా, దేవుడి దగ్గరికే నడిపిస్తుంది అనమాట. నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన వెంటనే నువ్వు చేస్తున్నప్పుడు అది దేవుడికి నీకు కనెక్షన్ కట్ అవ్వదు. అది దేవుడు నీకు ఎక్కడికి వెళ్ళినా సరే అని తోడేంటి నడిపిస్తాడు. అలా దేవుడు కార్యాలు చేస్తారు. ఇవ్వడంలోని ఒకరికి సహాయం చేయొచ్చు. ఎవరికైతే బియ్యం లేదనుకో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో బియ్యం లేనప్పుడు ఇవ్వడం అదొక సహాయం. లేకపోతే చర్చలో కుర్చీలు లేవనుకో అవి కూడా అదొక సహాయము. మైకి లేదు కదా, మైకి కొన్ని తెచ్చావు కదా మనము, అదొక సహాయము. ఇది ఇవ్వడంలో ఇది దేవుడికి ఇచ్చిన వాడు ఎప్పుడు పాడైపోడు, అది దీవెన వస్తుంది అనమాట. అది ఇవ్వడం ద్వారా దీవెన రావడం. నేను ఇచ్చాను కదా దేవుడి దగ్గర దశభాగం ఏదో చేశానులే అని కాదు. ప్రతి విషయంలో ఇచ్చే బుద్ధి అనేది చాలా మంచి గుణం. అది పౌలు గారికి ఉంది, ఇదిగో అరుణకాంతికి ఉంది. దేవుడు ఇచ్చారు మంచి గుణం. అందరూ దేవుడి నామం వందనాలు, దేవుడి నామం స్తోత్రం. అది ఇచ్చే గుణం అనేది
ఆ గుణం ఉంటే వాళ్ళకి చెప్పక్కర్లేదు. ఎవరైనా కష్టంలో ఉంటే ఇటు భర్త అడిగితే భర్తకే ముఖం మీద పాడేస్తుంది, అటు కూతురు అడిగితే కూతురు పేచి పెడుతుందని పడేస్తుంది. అలాగే అలా కొంచెం కంట్రోల్ పెట్టాలి. అలాగే ఇచ్చేయడం కాదు, కానీ దేవుడి విషయంలో అయితే వీళ్ళకి ఇస్తే పర్వాలేదు, కానీ మనుషులకు మాత్రం వాళ్ళకి ఇవ్వకుండా అదొక వీక్ పాయింట్ ఉంది కాబట్టి ఆ వీక్ పాయింట్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళ ఉన్న చీకట్లు నిన్ను దేవుడి విషయంలో నీకు డిస్టర్బ్ చేస్తారేమో అని వాళ్ళకి ముందుగానే ఇవ్వడం కాదు, కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ బాధ్యతగా వాళ్ళు కూడా అలా తయారవ్వాలని, ఇవి దేవుని డబ్బులు నీకు ఇస్తున్నాను, నీ వాళ్ళ మీద నువ్వు నిలబడాలి, జాగ్రత్త అని చెప్పి ఇవ్వచ్చు. కానీ ఎవరికి ఇవ్వాలి ఏంటనేది దేవునికి ఇస్తే మాత్రం ఆశీర్వాదాలు వస్తాయి. అదే విశ్వాసం వల్ల ఆశీర్వాదం. కాబట్టి యోనా పత్రికలోని 1 మీరు 14-17 వచనాలు చదివితే అక్కడ ఏంటంటే యోనా తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాడని ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 16:8-9 చదువుకొని ముగించేద్దాం. 16వ అధ్యాయము అంటే తండ్రి చిత్తము ఎలా ఉంది, ఏ విధంగా తండ్రి చిత్తం నెరవేర్చినప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 5 నుంచి. కనుక సంఘములు విశ్వాసములు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరిస్తా ఉన్నారంటే, ఇలాంటి పనులు చేసినప్పుడు లెక్కకు విస్తరిస్తుందంట సంఘం. అందరూ చేయాలి, ఒకళ్ళు చేయడం కాదు. ఆశలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటకపరిచినందున వారు గలతీయ ప్రదేశంలో ద్వారా వెళ్ళి ముసియా దగ్గరకు వచ్చి బీతూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ పౌలుని ఇక్కడ వెళ్ళని ఆత్మ వారిని బేతూనియాకి వెళ్ళనీయలేదట. ప్రయత్నం చేశారు, కానీ దేవుని ఆత్మ ఏం చేసిందంట, ఎప్పుడైతే ఈ విశ్వాసంలో మీ ప్రార్థన సహవాసం రొట్టిమించడం ఎంతకుండే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటారో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. దేవుడి డబ్బులు ఎలా వాడాలి, దేవుడు నాకు ఇచ్చిన డబ్బులు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇలాంటివి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. ఇక్కడ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదట. బేతూనియాకి వెళ్తున్నప్పుడు ప్రయత్నం చేస్తున్నా సరే వెళ్ళనివ్వలేదట. అంతటి వారు మాసిదోనియా దాటిపోయి త్రోయకు వచ్చింది. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనకు వేడుకునిచ్చినట్లు రాత్రి వేళ పౌలు నాకు దర్శనంలో కలిగెను. ఆ ప్రాంతాన్ని బేతూనియా ప్రాంతానికి వెళ్లకుండా ముసియా దగ్గరకు వచ్చినప్పుడు ఆ బేతూనియా ప్రాంతానికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నారు. మాసిదోనియా దేశస్థుడు మా దగ్గరకు వచ్చి మీరు సహాయం చేయొచ్చు కదా అని దర్శనంలో కనబడి చెప్తున్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చేయొద్దని ఆపాడు, ఇక్కడికి వెళ్ళమని దర్శనం ద్వారా మాట్లాడారు. మాసిదోనియా దేశస్థుడు మాసిదోనియా వెళ్ళమని, అక్కడ సువార్త ప్రకటించమని. సువార్త కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చేయాలి, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఏం చేయాలి, ప్రతి విషయాలు కూడా దేవుడు మాట్లాడతాడు. ఏ విషయంలో ఉన్నా, ఏ సమస్య ఉన్నా దేవుడు మాట్లాడతారు. ఇక్కడ సువార్త విషయంలో పౌలు గారితో ఈ మాటలు చెప్పినప్పుడు అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నం చేస్తుంది. ఆ దర్శనం రాగానే వెంటనే బయలుదేరారు. మనకు రాజకీయ విషయంలో కూడా ఎవరు గెలుస్తారో దేవుడు మాకు ముందే చెప్పారు, జనకు ముందే చెప్పారు. ఎవరు గెలుస్తారో, చంద్రబాబు నాయుడు గెలుస్తారో వెంటనే చెప్పారు కదా. ఆలోచించండి, దేవుడు ప్రతి విషయం మాట్లాడతారు. దేవుడు మాట్లాడితే మంచిదా కాదమ్మా? దేవుడు మాట్లాడితే మంచిదా, మాట్లాడకపోతే మంచిదా? ఇప్పుడు దేవుడితో విశ్వాసం ఉంటే ఆశీర్వాదాలు మాట్లాడుకున్నాం, అవిశ్వాసాలు ఉంటే ఏమైనా తెలిస్తే ముందు కనుక, లేకపోతే దేవుడు కూడా వస్తాడు. తండ్రి దేవుడు మరి మధ్యాకాశానికి వచ్చినప్పుడు కనురెప్ప మాటలోనే దేవుడు తీసుకెళ్తాడంటే ఇటువంటి వారు సిద్ధపడతారు. మిగిలిన వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు, 7 ఏళ్ల శ్రమ దినాల్లో ఉంటారు. అపోస్తలుల 20:28 వచనంలో శ్రమ దినాలు దేవుడు రక్తమిచ్చి కొన్న నా సంఘము, నా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని ఉంది అక్కడ. ఆ సంఘము ఎక్కడ ఎన్ని సంఘాల్లో ఉన్నా సరే వాళ్ళందరూ ఏరుతాడు కదా. ఏరి కోరుకున్నాం అని పాట ఉంది కదా.
అలా పిలుస్తాడు, పిలిచి ఒక దగ్గర చేస్తాడు, వాళ్ళందరినీ కలిపి ఒక సంఘంగా చేస్తాడు. ఆ పరిశుద్ధుల గుంపు మాత్రమే వెళ్తుంది, కానీ అందరూ వెళ్ళరు. అన్ని సంఘాల్లో ఉన్నవాళ్ళు ఏరుతాడు. అందులో 10 మంది ఉంటారు, 2 ఉంటారు, 3 ఉంటారు. ఎంత పెద్ద సంఘమైనా సరే, ఎంత చిన్న సంఘమైనా అందులో దేవుడు ఏరుతాడు. అందులో దేవుడు వాక్యం చెప్పిస్తారు. కొంతమంది బోధకులను ఎంచుకొని, కొంతమంది సేవకులను ఎంచుకొని, ఆ పరిశుద్ధమైన గుంపే ఆ సార్వత్రిక సంఘముగా ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండాలని, మరి ఈ తుఫానులు, ఈ అంచె దినాలు మరి విజయవాడలో ఘోరంగా జరుగుతుంది, కొరియాలో ఘోరంగా మరి వర్షాలు ఇవన్నీ కూడా భూకంపాలు, తుఫాను ఎట్టించారు, ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. కాబట్టి ఇంకా ముందుకి కూడా ఆ నెరవేర్పు దినాలు గడిచిపోకుండా సువార్త అందరికీ ప్రకటించినప్పుడే వస్తుంది. దేవుడు రాకడం అంటే అందరికీ ప్రకటించాలి. ఇప్పుడు ఈ దేవుడు వస్తే వేగం మంచిదా, లేటుగా వస్తే మంచిదా? చెప్పండి గట్టిగా. దేవుడు వేగం వస్తే మంచిది అంటే 24వ అధ్యాయంలో ఉంటుంది, 14వ వచనం అనుకుంటాను, ఏముందో చూసి ముగించేసుకున్నాను. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. అంటే సువార్త, ఈ సువార్త ఇప్పుడు మనం చెప్తున్నది, ఈ మాటలు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. యూట్యూబ్ ద్వారా వెళ్తుంది, అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. మతం, కులం, భేదం లేకుండా వెళ్తుంది. ఎందుకంటే అందరూ దేవుడి పిల్లలే. మతాలు, కులాలు, భేదాలు అన్నీ మనుషులు పెట్టుకుంది. కాబట్టి సకల జనులకు కూడా లోకమంతటా వెళ్ళాలట, అప్పుడు వస్తాట. అంటే ఫాస్ట్గా వెళ్ళాలి ప్రభా దేవాని వార్త అంటే రేపు పొద్దున ఎవరైనా నాకు తెలియదు, ఈ విషయాలు నాకు తెలియదయ్యా, యుగకాలు దేవుడితో ఉండాలని, సాతానుతో ఉండి నరకంలో వెళ్ళకూడదని, సాతానికి ఇష్టమైన పనులు చేస్తే నరకానికి వెళ్ళిపోతామని, దేవునికి ఇష్టం లేవన్నీ విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధ గుంపుగా మేము సిద్ధపడి ఉండాలి, నీతి పనులు చేసి నీతి వస్త్రాలనే పెళ్లి కుమార్తె సంఘంగా ఉండాలి అనే విషయాలు మాకు తెలియక మేము ఇలాగా ఉండిపోయాము, మాకు ఎవరు చెప్పలేదు అని ఎవ్వరు ఏ ఒక్కరు అనకుండా ఉండాలని రాజ్య సువార్త, ఈ రాజ్య సువార్త అంటే సకల జనులకు సాక్షాత్తుగా లోకమంతా ప్రకటించబడాలి. అప్పుడు అంతం వస్తుంది, అప్పుడు దేవుడు వస్తాడు. బహిరంగ రాకడ సిద్ధపడ్డ వాళ్ళకి అదే ర్యాప్చర్ అంటారు. వాళ్ళు రెప్ప పాటలుగా దేవుడు తీసుకెళ్ళిపోతారు వాళ్ళని. మరి బహిరంగ రాకడ అనేది 7 సంవత్సరాలు శ్రమ దినాల్లో ఉండకుండా ఈ పరిశుద్ధమైన సంఘాన్ని తీసుకెళ్తాడు. ఎవరైతే వెళ్ళలేదో అన్ని చెప్పినా విని కూడా పక్కన పెట్టేసే వాళ్ళు దేవుడు ఎరుగుమన్నట్టున్నారంట. దేవుడి మాటలు అలాంటి వారు 7 శ్రమ దినాల్లో ఉంటారు. అప్పుడు కొంతమంది బాగుపడి తర్వాత 2వ రాకడలో దేవుడు బహిరంగ రాకడలో వస్తాడు. ఆయన ఆ ప్రకటన 1:7 ఉంటుంది. ప్రతి నేత్రము చూస్తారంట, గుండెలు బాదుకుంటారంట దేవుడు వస్తుంటుంటే. అదే బోరంతో 1000 మీకు వీడియో పంపించాను కదా, ఏసేలాగా తగిన గుర్రం మీద వస్తుంటాడు ఆయన, సంఘాన్ని వెనక పెట్టుకొని అందులో ఉంటాము. ఆమె ఆ పెళ్లి కుమార్తె సంఘంతో వస్తాడు, సెకండ్ ట్రిప్, అది అందరూ చూస్తారు. ఇప్పుడు సిద్ధపడి ఉన్నాం అనుకో, అందుకే ఇలాంటి వాక్యం దేవుడు నేర్పిస్తున్నాడు. విశ్వాసంగా ఉన్నానా నేను, అవిశ్వాసంగా ఉన్నానా? ఎప్పుడు విశ్వాసాన్ని కోల్పోకూడదు, మనుషుల మీద ఆధారపడకూడదు, దేవుడిని అడిగి ప్రతి పని చేయాలి. తండ్రి చిత్తాన్ని చేసి, తండ్రికి ఇచ్చి, సంఘాన్ని బలపరిచి, ప్రతి విషయంలో కూడా సాక్ష్యంలోని, ప్రార్థనలోని, వాక్యంలోని అన్నింటిలో విశ్వాసం ఉండి ఆ దీవెన పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ వందనాలు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహిమగల దేవ, అభిషేకుడా, నీ కృపగల నామలు, నీ మహిమగల నామలు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి మీరు ఇచ్చే మాటలు బట్టి నీకు వందనాలు. మేము బలపడి అనేక మంది బిడ్డలు బలపరచడానికి ఈ వాక్యాన్ని నేను సమృద్ధిగా ప్రతి ఒక్కరికి పంచిపెట్టి ప్రభు అయ్యా, వినగలిగే చెవులు, గ్రహింపగలిగే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నూరంతలుగా వాక్యాన్ని ఫలింపుదయ చేసి ప్రభు ఏ ఒక్కరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభు. అనేక మంది బాధల్లో, కష్టాలు, కన్నీటిలో మునిగిపోయినారు ప్రభా. ప్రతి ఒక్కరు ఓదార్చే దేవుడు, నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు, అందరినీ ప్రభు నీ బలమైన హస్తాల్లో పెట్టు. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మనికి నిత్య సహవాసము, సకల పరిశుద్ధులకి మరి ఎవరైతే ఆదరణ లేక కోల్పోయారో ఆదరణని
అవిశ్వాసంగా ఉన్నారు వారందరినీ ప్రభు మీరు దర్శించి సదాకాలం తోడే మీరు నడిపించిన కాక ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. వందనాలు.